ఇంతవరకు డబ్బులు రాలేదట. ఈవెన్ తో ఏబి వెంకటేశ్వరరావు గారితో సహా వాళ్ళు రోడ్డెక్కి కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పరిమితం చేయలేదట. సరే, ఇక వాళ్ళ సంగతి ఎప్పుడు వినేదే, పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. వీటన్నిటికంటే మించి పోలవరం ఆగిపోయిందట. ఎందుకో రేపు వివరణ ఇవ్వబోతున్నారట. అది కూడా మనం కూడా చూడాలి. ఏదో నాణ్యత లేదు కాదండి. ఇప్పుడు ఇంతకీ అసెంబ్లీకి వెళ్తారా లేదా? తర్వాత దాని మీదకి వద్దాం. ఫస్ట్ పాయింట్, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. గంట ఉంటే నేను రాజకీయాలు వదిలేస్తాను అని చెప్పి ఒక అధికార ప్రతినిధి అంటారు. ఏంటిది? మనకైతే తెలియదండి. నేనైతే నిన్న మా గుంటూరు ఆరు బయట ఆడవాళ్ళ మధ్యలో నుంచొని ఒక ప్రశ్న సంధిస్తే ఏసీ రూముల్లో 1కి 15 మంది కూర్చొని పుంఖాలు పేపర్లు తీసుకొని ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చూస్తుంటే ఆయన అసెంబ్లీలో ఉన్న ఆరు బయట ఉన్న ఒకేలా కనిపిస్తుంది నాకైతే. ఆడవాళ్ళ మధ్యలో కూర్చొని కూడా కాదు, నుంచొని ఒక పేపర్ టకా చదివేసి వెళ్ళిపోయాడు. 15 మంది ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళ పిఎల్తో పేపర్లు తీసుకొని ఒక ప్రశ్న అడిగితే ఇంకొక సమాధానం చెప్పుకుంటూ, అసలు లడ్డూ కల్తీ గురించి అడిగితే హిందూ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్తున్నారు? బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇంకొక మినిస్టర్ గారు, పయ్యావుల కేశవ్ గారు, అరే ఏం ప్రశ్న అడుగుతున్నావు, ఏం సమాధానం చెప్తున్నావు? అసలు ఎట్నుంచి ఎటు వెళ్ళిపోయిందంటే అది ఆరు బయట అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి ప్రశ్నలు అడిగేవాడికి. సో ఎనీవే, ఎవరి స్థాయి ఎంత అనేది అంచనా వేయకూడదండి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని గేట్ కూడా తాకలేవన్నారు, కార్పొరేటర్ కూడా అవ్వలేవన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్ట్రీ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన స్థాయి ఏంటో ఆయన నిరూపించుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. ఎట్టకేలకి నిరూపించుకున్నారు. ఇతని స్థాయి ఇంతే, ఇంతేనని మనం అడగాల్సిన పని లేదు. ఆయన స్థాయి ఏంటో ఆయనకి సమయం వచ్చింది, అవకాశం వచ్చింది, ఆయన నిరూపించుకుంటారు. ఎవరి స్థాయి ఏంటి అనేది సమయం నిర్ణయించింది. కానీ మన నోటి మాటలు, మన జాతిష్యం అంటే మన జ్యోతిష్యం, మన సిద్ధాంతాలు ఇవన్నీ వర్తించమండి. ఎనీవే, రాష్ట్రంలో మాత్రం సమస్యలు ఊబిగానే, భూ కబ్జాలుగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. ఎట్టకేలకి వాళ్ళు నాయకులుగా 11 మంది వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం ఏ రోజు చిత్తశుద్ధిగా పనిచేయదండి. అడిగేవాడు ఒకడు ఉండాల, రెక్టిఫై చేసుకోవాలి. ఈ రోజు నేను ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదన్నాను, ఇచ్చారని చెప్తే పాపం పిల్లలు డప్పులు కొట్టుకుని పాటలు పాడుతున్నారు. చదువుకునే బిడ్డలు మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే ముందు వాళ్ళు చదవాలి కదా. చదివినందుకు మీరు ఫీజు ఇవ్వకపోతే, రీంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా? 2 ఇయర్స్ నుంచి ఇంతవరకు పడలేదు. వాళ్ళ బాధ ఏంటి? రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని, అప్పులు తెచ్చుకుందామని అన్న వాళ్ళు రోడ్డెక్కి నేను మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో నేనే మాట్లాడా. ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు గారు నాకే ₹1 రాలేదన్నాడు. అరే ఏంటిది? వ్యవస్థ ఎడిపోతుంది. 60 నుంచి 62కి పెంచారు, 62 నుంచి 64కు పెంచుతారా? డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో ఊడిగాలు చేపించుకుంటారా? తప్పు కదా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కరోనా టైంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. నిన్న 10,000 మంది రోడ్డు ఎక్కారు. అమ్మ మీతో పాటు ఉద్యమం నేను చేస్తా, మీతో పాటు ధర్నాకి నేను వస్తా, అసెంబ్లీకి వెళ్దామా, సెక్రటేరియట్కి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం రండి, మీ ఉద్యోగ భద్రత ఉండాలా. లోకేష్ గారు విదేశాల నుంచి ఉద్యోగాలు తెస్తారంటున్నారు కంపెనీలు. ముందు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి కష్టపడిన వాళ్ళు, ఆడబిడ్డలు పాపం, వాళ్ళ ఉద్యోగాలు భద్రత ఇచ్చి తర్వాత కూడా కంపెనీలు తెద్దాం. సో సమస్యలు అయితే చాలా తీవ్రంగానే ఉన్నాయి సార్. రాష్ట్రంలో ప్రతి జిల్లా వారీగా భూ కబ్జాలు ఇష్టాచారంగా జరుగుతున్నాయి సార్. అది ప్రతి స్పందన కంప్లైంట్ కి వచ్చి వీళ్ళు కూర్చుంటే తెలుస్తుంది. వీళ్ళ ప్రజా దర్బార్లోనూ వస్తున్నాయి, జనవాణిలో వస్తున్నాయి సార్. ఓకే రజనీ గారు, ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం సార్ 100% వెళ్ళాలి సార్. ఆయన ఏమనుకుంటాడంటే ఊరికెళ్ళి కూర్చుంటే ఏమొస్తాయి, ఇంకా ఆగండి, ఇంకా సమస్యలు బోల్డ్ వస్తున్నాయి, వచ్చాకెళ్ళి మాట్లాడడానికి. ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి ఆయన ఎక్కగానే ఆ మైక్ తీసుకోగానే గడవెత్తేది మెడికల్ కాలేజీ. 500 కోట్లు డబ్బులు లేవా? 17 మెడికల్ కాలేజీ పూర్తవుపోయినాయి. పులివెందలు అయితే రాజ్కోటలాగా ఉంది, కొంత పెడితే అయిపోతుంది. అయినా బయట ప్రైవేటీకరణ చేసేవాడికి కూడా రాయితీలు ఇచ్చే బదులు ఆ ధ్యానం అంటే మెడిటేషన్కి అయిన ఖర్చులు, శ్వాస మీద పెట్టిన జాసకి వైజాగ్ లో అయిన ఖర్చులు, అమరావతి ఆవకాయకి పెట్టిన ఖర్చులు అన్ని కుప్పేస్తే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. అధ్యక్ష, ఇది ప్రజల తరపున గొంతుకు గాని మాట్లాడతాడేమో మరి. సో సమస్యలు వచ్చాక రావాలండి, నాయకులు వస్తారు, వచ్చి వాళ్ళు గళాన్ని విప్పాలండి. ఓకే లక్ష్మీకాంత్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారట, మిమ్మల్ని మొత్తం కడిగేయడానికి సర్వం సిద్ధం చేశారట, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటారు. రజనీ గారు కూడా అదే మాట్లాడుతున్నారు సార్. ముందు